everyone, welcome to Agro Information and Technology channel. Friends, ఈ రోజు మనము నవీన్ సూర్య గారి దగ్గర ఉన్నాము. అడ్రస్ ఇంకా డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. అన్న గారికి అడిగి మార్నింగ్ లోడ్ వచ్చింది, అక్కడ బండి కూడా చూసుకోవచ్చు. అన్న గేదెలు తెచ్చి అమ్ముతుంటారు, డైరెక్ట్ లోడ్లు కూడా సప్లై చేస్తుంటారు. ఆవులు, గేదెలు అన్ని, ఇంకా మ్యాట్లు అన్ని బిజినెస్లు అన్నకు గత 6 సంవత్సరాలుగా అయితే ఈ బిజినెస్ లో ఉన్నారు. ముందు కూడా ఉండే, కానీ మన ఛానల్లో అయితే 6 సంవత్సరాలుగా వీడియోస్ పడుతూనే ఉంటాయి, అప్లోడ్ చేస్తూనే ఉంటాము. ఆ విధంగా ఇప్పుడు డీటెయిల్ తెలుసుకుందాం. మార్నింగ్ లోడ్ దిగడం జరిగింది, ప్రైస్ ఎంత, రేట్లు ఏ విధంగా ఉన్నాయి, గేదెలు హర్యానాలో ఏ విధంగా ఉన్నాయి ఏందనేది. నమస్కారం అన్న. నమస్కారం రాజు గారు. అన్న, ఇప్పుడు మీరు వెళ్ళడం జరిగింది ఈ లోడ్ కి? ఇది అంటే యాక్చువల్లీ ఇది మనం తెప్పించాము. ఇది ఓకే, ఇది కామారెడ్డిలో కస్టమర్ కోసము. ఓకే, ఫుల్ లోడ్ ఇది. ఓకే, డైరెక్ట్ బండి వెళ్ళిపోతుంది. ఇది కామారెడ్డికి వెళ్తుంది. కామారెడ్డికి వెళ్తుంది. మొన్న వచ్చిన లోడ్ వైజాగ్ వెళ్ళిపోయింది అది. ఓకే, అది సో ఇది కామారెడ్డికి వెళ్తుంది. ఇది అన్నగారు, ఇప్పుడు మీరు ఆవులలో ఎందుకు చేస్తలే, మళ్ళీ గేదెలు ఎందుకు రావడం జరిగింది? ఆవులు అంటే ఇప్పుడు మనకి లంపిస్కిన్ అనేది ఒక వైరస్ వచ్చింది. అవును. సో ఆ లంపిస్కిన్ వైరస్ తర్వాత ఏంటంటే ఆవుల శాతం అనేది కూడా తగ్గిపోయింది. ఇంకోటి ఏంటంటే అక్కడ తగ్గిపోవడం వల్ల కొన్ని క్రాస్ బ్రీడ్లు ఎక్కువ అయిపోయినాయి. అంటే వాళ్ళు కూడా హెచ్ఎఫ్, జెర్సీ అన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. సో నేను అందుకనే దాన్ని కొంచెం తగ్గించేసాను ఆవులది అనేది. అలా ఇక్కడ ఇప్పుడున్న ఫామ్ అడ్రస్ ఏదన్నా మీకు? ఇది మాది వచ్చేసి నార్సింగ్ టు శంకర్పల్లి రోడ్డు, పిల్లిగుండ్ల విలేజ్. ఓకే, అది ఇప్పుడు చూద్దాము గేదెలు తీసి ఒక్కొక్క దాని గురించి. ఇప్పుడు గేదెలు విషయం వచ్చేస్తే మొత్తం ఎన్ని గేదెలు రావడం జరిగిందన్న? ఇందులో 10 గేదెలు, 10 దూడలు. ఓకే, 10 దూడలు సేఫ్ గా ఉన్నాయి. 10 దూడలు సేఫ్ గా ఉన్నాయి. ఓకే, ఏం రేట్ పడతాయన్న? ఇది మాది ఎట్లుంటది అంటే ఇప్పుడు బయట లెక్క బేరాలు ఉండవు. ఇక్కడ 1,50,000, 1,40,000 అట్లా చెప్పడం ఉండదు. లోడ్ దిగిన దాని మీద 5,000 ప్రాఫిట్ ఒక దాని మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోడ్ 13 లక్షలకు దిగింది, మేము బర్రె మీద 5,000 పెట్టుకొని ఇస్తాము. అంతేగాని ఇక దీంట్లో మళ్ళీ ఇక బార్గెనింగ్స్ ఏముండవు మా దగ్గర. 1,50,000 ఎప్పుడు బార్గెనింగ్ ఇట్లా బయట ఉన్నట్టు మా దగ్గర ఉండదు. खोलने लगाएंगे एक एक भैंस को, ठीक है? खोलो ये भैंस, खोलो पहले. ఇది కంప్లీట్ ఈ లోడ్ మొత్తం రన్నింగ్ లో 110 లీటర్స్. ఓకే, 110 లీటర్లు పాసింగ్ ఉంది ఇప్పుడైతే, చూసుకోవచ్చు. 10 గేదెలలో ఇంకా పెరుగుతుంది. ఠీక్ హై, లేక ఇది ఎన్నో అవుతా అన్న? ఇవన్నీ సెకండ్ అవుతాయి. అన్ని సెకండ్ అవుతాయి మొత్తం. మీరు ఫస్ట్ లాక్టేషన్, సెకండ్ లాక్టేషన్, అదొక్కటి థర్డ్ లాక్టేషన్. ఇది చూసుకోవచ్చు. ఎంత మిల్క్ దీంట్లో? అన్నిట్లో 10-12 మినిమం. అన్నిట్లో 5-6 రన్నింగ్ ఇప్పుడు ప్రెజెంట్. లోడ్ కూడా ఏదో వచ్చింది, చూసుకోవచ్చు. ఠీక్, ఇది చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ కూడా, మిల్క్ కూడా మార్నింగ్ తీసేసారు. సెకండ్ లాక్టేషన్, మనకు రొమ్ములు కూడా చిన్నగా ఉన్నాయి, చూసుకో. ఇది ఒకటి, అన్ని తీపిస్తాను నేను ఫస్ట్ నుంచి. ఇంకోటి ఏంటంటే ఏదో మనం వీడియో కోసము పాలాపడము, ఇంటితో పొదుగులు పెట్టడం, ఇవన్నీ బయట. ఖోలో ఇది చెప్పండి అన్న. ఇది కూడా సెకండ్ లాక్టేషన్. ఇది కూడా సెకండ్ లాక్టేషన్. అన్నిట్లో 5.5, 6. ఠీక్ బస్ రన్నింగ్. ఇది రన్నింగ్, ప్రెజెంట్ రన్నింగ్. అంటే మీకు 6.5 ఇవ్వచ్చు, 7 ఇవ్వచ్చు. ఓకే, ఏదైనా. ఇది కూడా చూసుకోవచ్చు మీరు. చాలా తక్కువ రేట్లు ఇస్తారు, మొత్తం లోడ్ ఇచ్చేస్తుంటారు, చూసుకోవచ్చు. క్వాలిటీ చూడండి గేదెలలో, అడ్డర్ క్వాలిటీ కానీ అన్ని సెకండ్ లాక్టేషన్ మీదనే ఉన్నాయి. అదొక్కటి థర్డ్. అన్ని ఏ దాంట్లో మిల్కింగ్ ఆపేది ఉండదు, ఏ దాంట్లో మిల్కింగ్ ఆపి చెప్పేది ఉండదు. లేక రేట్లు ఏ విధంగా ఉంటున్నాయి అన్న? ఇప్పుడు గేదెల రేట్లు ఇప్పుడు ఉన్న వానాకాలం ఉంది కదా, ఏ విధంగా ఉంటున్నాయి? మేమైతే ఓన్లీ హర్యానా ముర తప్ప వేరే గేదె ఏదమ్మాము. ఓకే, ఓకేనా? అంటే ఇది ఇప్పుడు సీజనల్ బట్టి రేట్ ఉంటాయి. బట్ ఏంటంటే ఈ 1 ఇయర్ నుంచి గేదెల రేట్ అనేది తగ్గడం లేదు. అవును. సో వాళ్ళు ఏంటంటే ఒక రేట్ అనేది ఫిక్స్ అయిపోయినారు. ఓకే, హైదరాబాద్ లో ఈ రేట్ అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. సో మనకి అక్కడనే గేదెలు అనేవి వచ్చేసి మనకి 1,15,000, 1,20,000 హర్యానాలోనే రేట్ పడుతుంది. ఓకే, మినిమం గేదె మంచి క్వాలిటీ కొనాలనుకుంటే 12 లీటర్ పాసింగ్ తోటి, 12 లీటర్ల పాసింగ్ తోటి ఒక గేదె కొనాలనుకుంటే మనం మినిమం అక్కడ 1,15,000 నుంచి 1,20,000 మనం కొనాలి గేదె. ట్రాన్స్పోర్టేషన్ ఒక గేదె మీద 15,000 ఖర్చు అవుతుంది. ఓకే, అది నికాలో उसको बाजू के दो खोलो दो वो भी खोलो. అప్పటి లెక్క 80,000 గేదెలు, 1,00,000 గేదెలు అవన్నీ పోయినాయి. ఓకే, హర్యానా గేదె అవన్నీ ఏంటంటే కొన్ని మిక్సింగ్ తెచ్చి అమ్ముతారు. అంటే అవి రాజస్థాన్ మిక్స్ ఉండొచ్చు, లేకపోతే అటు దాబావాలి నుంచి మిక్స్ ఉండొచ్చు, లేకపోతే వేరే ఏరియాలను బట్టి మిక్స్ ఉండి దాన్ని బట్టి వాళ్ళు అమ్ముతారు. కానీ ఫస్ట్ లాక్టేషన్ ఏ క్వాలిటీ ఉంది, నెంబర్ 1 క్వాలిటీ ఉంది. ఇది దీని గురించి చెప్పండి అన్న, దీనికి రింగ్ అవి దాని గురించి. ఇది హర్యానా ఫస్ట్ లాక్టేషన్ పడ్డా ఇది. ఓకే, అక్కడిది. ఓకే, దీంట్లో ప్రజెంట్ 4.5 ఉన్నది. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి మెల్లమెల్ల పెరుగుతుంది. ఓకే,
చూసుకోవచ్చు ఎంత ఎంత క్లియర్ గా ఉంది, నీట్ గా యానిమల్ రింగ్ గానీ కొమ్ములు గానీ. ఎక్కడ నుంచి తెచ్చిరన్న హర్యానాలో? ఇదంతా జీంద్ మనకి. జీంద్ మనకి ఇచ్చే పర్సన్ హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరీ ఫార్మ్స్ కి ఇస్తాడు. ఓకే, పెద్ద పెద్ద ఫార్మ్స్ కి. ఇక వాళ్ళ పేర్లు చెప్పడం మనం అనవసరము. ఓకే, బట్ అతని దగ్గర నుంచే మనకి గేదెలు అనేవి వస్తాయి. ఇది ఒకటి గేదె, ఇది సెకండ్ లాక్టేషన్. చూసుకోవచ్చు గేదెలు అన్ని క్వాలిటీ ఉన్నాయి, మంచి క్వాలిటీ. హైట్ కానీ అన్న మీరు ఒకసారి నిలవడన్న హైట్ కూడా చూడండి గేదెలలో చూడొచ్చు. ఈ స్ట్రక్చర్ కానీ ఈ క్వాలిటీ వస్తే ఇక్కడ ఏంటంటే ఒకసారి ఇంకోటి ఏంటంటే ఇది ఒక 10 days కి క్యూర్ అవుతాయి. ఈ రోజే లోడ్ దిగింది కాబట్టి రన్నింగ్ లో బక్కగా అయిపోతాయి యానిమల్స్. అవును, మీరు క్యూర్ చేసి ఇస్తారా యానిమల్స్? ఇప్పుడు 3 రోజులు మా దగ్గర ఉంటాయి. 3 days. 3 days. ఓకే, 3 days వాళ్ళకి కావాలంటే మేము వీడియో కాల్ చూపిస్తాం, వాళ్ళు వచ్చి చూసుకున్న ప్రాబ్లం లేదు. అవును, ఇప్పుడు కస్టమర్ ఇక్కడ 3 రోజులు ఉండాల్సిన అవసరం, టెక్నాలజీ ఉంది ఇవాళ రేపు. అవును, వీడియో కాల్ చూపిస్తే అయిపోయాయి. బకెట్ పొద్దున సాయంత్రం వీడియో కాల్ చూపించినా వాళ్ళకి అభ్యంతరం లేదనుకుంటే వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు. డైరెక్ట్ వాళ్ళ దగ్గర దింపారు అనుకోండి మీరు ఎన్ని రోజులలో పాసింగ్ చేసి ఇస్తారు? 3 days లో. 3 days లో పాసింగ్ చేసి 12 లీటర్ 10 లీటర్ 10 నుంచి 12 మధ్యలో. ఓకే, బయట లెక్క 16 ఇవన్నీ కాదు. 100 లీటర్ నుంచి 120 లీటర్ల పాసింగ్ ఉంటుంది. 100 నుంచి 120 లీటర్లు. 100కి తగ్గదు, 120 పైన ఇస్తే లక్కీ అంతే. ఓకే, చూడు ఇస్తే అవి హర్యానా గేదెలు 14. చూడండి, ఇది లాస్ట్ ఇయర్ తెచ్చిన గేదెలు ఇవన్నీ హర్యానా నుంచి మనకు. ఓకేనా, ఇవన్నీ లాస్ట్ ఇయర్ గేదెలు ఇంకా స్టిల్ పాలిస్తూనే ఉన్నాయి ఇవన్నీ. ఓకే, ప్రెగ్నెంట్ ఉన్నాయి, పాలిస్తున్నాయి. ఈ 4 గేదెలు చూడండి లాస్ట్ ఇయర్. మన ఇక్కడనే ఉంటాయి, ఇక్కడనే ఉంటాయి. అమ్మేవి మన డైరీ. ఓకే, ఇక్కడ ఇవి అమ్మడానికి ఉన్నాయి, చూసుకోవచ్చు. అన్నకు ఆల్రెడీ మ్యాట్ల బిజినెస్ కూడా ఉంది. జనగాంలో ఇంకా 6 బ్రాంచ్లు మ్యాట్లే ఉన్నాయి. ప్లస్ ఆవులు గేదెలు కూడా అమ్ముతారు. ఆవులు అయితే అన్న తెచ్చే క్వాలిటీ అందరికీ తెలుసు, చాలా మంది కూడా చెప్తుంటారు అన్న ఏ విధంగా క్వాలిటీ తెస్తారు. ఆవులలో 400 ఆవులు అయితే లాస్ట్ టైము 2 years బ్యాక్ అయితే గవర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ స్కీమ్ కి అయితే ఇవ్వడం జరిగింది. 300 to 350 యానిమల్స్ ఆవులు ఇవ్వడం జరిగింది. గేదెలో కూడా చాలా మంది మొన్న ఒక లోడ్ వచ్చింది, ఆల్రెడీ మనం వీడియో కూడా వేయడం జరిగింది. అన్న ఇది మొన్న పోయిన లోడ్ ఎంత పాసింగ్ ఇప్పుడు ఎంత ఇస్తున్నాయన్న మిల్కింగ్ ఎక్కడ వెళ్ళినాయి అని చెప్పారు మీరు? ఇది అంటే అందులో ఒక లోడ్ ఇద్దరికి వెళ్ళింది అన్నట్టు. ఓకే, ఒక కస్టమర్ కి అందులో 5, ఒక కస్టమర్ కి 4 వెళ్ళినాయి. 9 ఒకటే మన హైదరాబాద్ లో దిగింది. వైజాగ్ వెళ్ళింది. అవును, అందులో మినిమం ఇప్పుడు అయితే 5 ఉన్నది. ఎందుకంటే వైజాగ్ క్లైమేట్ వాటర్ కొంచెం వేరే ఉంటది. మనం ఇచ్చింది 7 లీటర్ కెపాసిటీ, కానీ అక్కడ వాళ్ళ వాతావరణానికి ఫీడ్ కొంచెం టైం పడుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే కొంచెం టైం పడుతుంది. 100 లీటర్స్ యావరేజ్ మీద ఇవ్వడం. 5 గేదెలలో 50 లీటర్లు. ఓకే, 5 గేదెలలో 50 లీటర్ వైజాగ్. ఇంకా 4 ఎక్కడ ఇచ్చారు? వైజాగ్ ఒకటి దువాడ, ఇంకొకటి స్టీల్ ప్లాంట్ దగ్గర. ఓకే, చూడొచ్చు అక్కడ కూడా. ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ అన్నకు, కాంటాక్ట్ చేయండి. కానీ ఏమంటారు, ఓన్లీ ఎంక్వైరీ కోసం అయితే కాల్ చేయకండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మాకు ఇప్పుడు వేరే కస్టమర్ కి వాల్యుబుల్ టైం పోతుంది. ఇప్పుడు మీరు పాలు ఎంత ఇస్తాయి, రేట్ ఎంత, ఇవన్నీ ఇప్పుడు యూట్యూబ్ లో మేము ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అదే అడుగుతా ఉన్నారు. సో మేము యూట్యూబ్ లో ఒక వీడియో ప్రమోషన్ చేసేది ఎందుకు, దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డీటెయిల్స్ పెట్టడానికే ఒక యూట్యూబ్ అనే ద్వారా మేము మీ అందరికి పంపిస్తున్నాము. మళ్ళీ కాల్ చేసి అందరు ఇదే అడుగుతా ఉన్నారు, పాలు ఎంత ఇస్తాయి, రేట్ ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్ అయినా కానీ మ్యాట్ సైజ్ ఎంత, రేట్ ఎంత, రిపీటెడ్ క్వశ్చన్. ఇప్పుడు రోజు ఒక 1000 ఫోన్లు వచ్చినాయి అనుకోండి, 1000 ఫోన్లలో ఇదే ఉన్నది. 4 CR NDDB లోన్ ఉంది కదా, అది కూడా మీకు ఇవ్వడం జరిగింది, ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ఎవరన్నా కావాల్సిన వాళ్ళు హర్యానాలో మేము తీసుకోవాలనుకున్నాము అనే వాళ్ళకి మీరు తీసుకువెళ్ళి అక్కడ ఇప్పిస్తారా? ఇప్పిస్తాము. ఓకే, కమిషన్ బేస్ మీద అక్కడ ఇప్పిస్తాం. ఓకే, అది చూసుకోవచ్చు. ఎవరికన్నా కావాల్సిన వాళ్ళైతే హర్యానాలో కొనుక్కునే వాళ్ళు కూడా ఇవి గేదెలు వెళ్ళి హర్యానాలో ఫుడ్ అంతా అన్నదే ఉంటది. అక్కడ మనకు అంటే అక్కడ పర్సన్ ఉంటాడు, వండే పర్సన్ ఉంటాడు, ఉండడానికి రూమ్ అన్ని షెల్టర్ అన్ని ఉంటాయి, మీకు ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ మీకు అక్కడ డీజిల్ ఖర్చు కానీ, కార్ రెంట్ కానీ, కిలోమీటర్ అలాంటి ప్రాబ్లం ఏది ఉండదు మీకు. మీరు ఒకవేళ డైరెక్ట్ హర్యానాకు వచ్చారు అనుకోండి, మనదే అక్కడ అన్ని వసతులతోటి ఉన్నది. మీరు అంటే ఢిల్లీలో ఫ్లైట్ దిగి హర్యానా రావాలి, మళ్ళీ ట్రైన్ ఎక్కి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఫ్లైట్ ఎక్కిపోవడం అంతా మీ వర్క్. మిగతాది అక్కడ లోకల్ జరిగేదంతా మేము అరేంజ్ చేస్తాం. మీరు అన్ని చార్జెస్ మీవే ఉంటాయి? మాయే ఉంటాయి. ఓకే, ఆ విధంగా ఉంది. మన ఉన్నా కూడా చూడండి, కాంటాక్ట్ చేయండి. గేదెల క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మిల్క్ అయితే ఆపరు, అన్నిటికీ మిల్క్ తీసి. ఇప్పుడు ఎంత అవుతుంది అన్న టైం చూపెట్టండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇక్కడ టైం చూసుకోవచ్చు, 12 అవుతుంది, 12 అవుతుంది చూసుకోవచ్చు. 12 గంటలు అయినా కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా ఉన్నాయి. మిల్కింగ్ ఆపి ఏదో రైతులకు చూపెట్టాలి, మిల్కింగ్ ఆపితే గేదెలలో ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ దానికి పొదుగువాపు రావడం కానీ, లేదా అడర్ ప్రాబ్లం కానీ ఇట్లాంటివి వస్తాయి. బయట ఏదో మనది ఏంటంటే మనకున్న కస్టమర్లు అంతా ప్రైమ్ కస్టమర్లు.
సో మనం ఏదో పడి మనం అమ్మడానికి మన ఉద్దేశం కాదు అది. మంచి కావాలనుకున్న జెన్యున్ కస్టమర్ కి మనం జెన్యున్ గా అమ్మడమే మన జాబ్. అంతేగాని ఏదో యూట్యూబ్ లో మనం ఇంత ఆర్డర్లు చూపించి గేదెలు అమ్మడం అయితే మన జాబ్ కాదు. సో జెన్యున్ గా మా దగ్గర ఒక గేదె హర్యానా గేదె మినిమం 5 నుంచి 7 మధ్యలో ఇస్తుంది దూడకు పోను. సో అంతవరకే మేము చూపిస్తాం. ఓకే అన్న, ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయండి అన్న. రండి, ఫామ్ లో గేదెలు ఉంటాయి, వచ్చి మాట్లాడి కూడా చూసుకొని మాట్లాడి కూడా మీ 10 గేదెలు కావాల్సిన వాళ్ళకి ఇట్లా పాసింగ్ మీ ఫామ్ దగ్గర దింపి మరీ చూపెట్టిస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఏమన్నా ఇంకా మీకు డైరీ ఫామ్ గురించి ఏమైనా ఎంక్వైరీ కావాలన్నా కూడా అన్న దగ్గరకు వచ్చి కాంటాక్ట్ చేయడం కన్నా ఎంక్వైరీ కోసం డైరెక్ట్ వచ్చి కూర్చొని మాట్లాడి ఏ విధంగా ఉంటుంది కొటేషన్ కూడా ఇస్తారు. ఎంత ఏదైనా లోన్లకు వాటి కొటేషన్ కూడా ఇస్తారు. జిఎస్టీ బిల్తో సహా రిజిస్ట్రేషన్ ఉంది, సెంట్రల్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది అన్నకు. ఆ విధంగా సేల్స్ అండ్ పర్చేస్లో కూడా ఏమన్నా ఉన్నా కూడా మెయిన్గా ఏంటంటే రైతులు తీసుకునే ముందు షెడ్ కూడా మంచి ప్లానింగ్ కూడా ఇస్తారు. వచ్చి ఫామ్ అన్నతోని ఆఫీస్లో కలవండి, ప్లాన్ ఏ విధంగా కట్టాలి అనేది ఆల్రెడీ అన్న ప్లాన్ ఇచ్చిన దాన్ని కూడా ఒకసారి విజిట్ చేయడం జరిగింది. అన్న ఒక స్కూల్ మనకు వెళ్ళడం, చైర్మన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆవులో షెడ్ మీరు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్ని ఆవులు అయినాయి అన్న అక్కడ? ప్రజెంట్ అక్కడ 6 ఆవులు ఉన్నాయండి. 6 ఆవులు. మనం వాళ్ళంటే వాళ్ళ స్కూల్ ఏంటంటే వాళ్ళ కెపాసిటీ 6 అని చెప్పినారు మనకి. ఓకే. సో మనం 6 కి సంబంధించిన షెడ్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేసి మొత్తం ప్రాజెక్ట్ మొత్తం మీరే తీసుకురావాలి. మొత్తం ప్రాజెక్ట్ అంతా కట్టడం నుంచి కట్టడం కానించి గేదెలు ఆవులు దించేంత వరకు మనదే రెస్పాన్సిబిలిటీ. మొత్తం కుట్టి మెషిన్ అన్ని మొత్తం ప్యాకేజ్ లో మొత్తం ప్యాకేజ్ అండి. ఓకే. అది లైక్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ప్యాషన్ ఉంటది, ఒక 2 ఆవులు పెట్టుకోవాలి, మేము వాటి ఆవు పాలే తాగాలని ఉంటది. సో వాళ్ళకి ఇప్పుడు ఇదంతా ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి ఒక మేస్త్రిని మాట్లాడుకొని లేదా ఇదంతా ఎట్లా కట్టాలి, వాటికి ఎట్లా ఫీడ్ ఇవ్వాలి, ఇదంతా తెలియదు. సో దాని గురించి ఒక పైలట్ ప్రాజెక్ట్ గా మేము చేసింది ఆ ఉద్దేశం. పాత కాలంలో ఆవులకు ఏ విధంగా మేపే వాళ్ళు, కుళ్ళకి ఎన్ని ఆవులు ఉండాలి, ఎంత స్పేస్ ఉండాలి, అవన్నీ చేసి మంచి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వీలైతే అక్కడ వెళ్ళి నేను ఎక్కడ ఉందన్న ఎక్కడ ఉంది జనగాంలో ఇచ్చినామండి. అక్కడ వెళ్ళి నేను వీడియో షూట్ చేసి ఆల్రెడీ వీడియో వేయడం జరిగింది. మళ్ళా ఇప్పుడు ఏ విధంగా ఉంది ఫామ్ అనేది కూడా చేస్తాను. మంచి మార్కెట్లో కూడా ఒక ట్రస్టెడ్ పర్సన్ అని చాలా మంది ఉంటారు. అందులో కూడా నవీన్ సూర్య గారు కూడా ఒకరు. ఏందో హర్యానా కూర్చొని డబ్బులు వేయండి మేము పంపిస్తాం అనడం కన్నా మన ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి మిల్కింగ్ చూసుకొని గేదెలు తీసుకొని పోవడం, లేకుంటే వీళ్ళ త్రూ వెళ్ళడం కూడా అక్కడ అది కూడా ఉంటాయి. గేదెలు తక్కువ రేట్ కూడా వస్తాయి. ఆ విధంగా మాట్లాడి తీసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.